బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. బద్దం బాలరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. బద్దం బాలరెడ్డి చనిపోయారన్న వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానవ నాగేందర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నాయన నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా బద్దం బాలరెడ్డి చేసిన సేవల్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరన్నారు. కీర్తిశేషులు బద్దం బాలరెడ్డి గారు మరణ వార్త చాలా బాధ కలిగించింది. మానవతావాది, ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో పదిలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి బద్దం బాలరెడ్డి గారు. దానికి నిదర్శనమే వారు వరుసగా 1985 నుంచి 99 వరకు అంటే 3 సార్లు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలవడం అనేది ఒక ప్రజలతో సంబంధాలున్న వ్యక్తికి సాధ్యపడుతుంది. అలాంటి ఒక బద్దం బాలరెడ్డి గారు మరణించడం ఇటు రాష్ట్రానికి కూడా. హైదరాబాద్ నగరంలో బద్దం బాలరెడ్డి గారు, నరేంద్ర గారు వీరందరూ ఉండటంతో మేము భద్రతతో బతుకుతున్నామని చెప్పి హైదరాబాద్ నగరం చాలా భావించేది. అలాంటి సమయాన బద్దం బాలరెడ్డి గారు గోల్కొండ సింహంగా కార్వాన్ నియోజకవర్గం నుంచి నిలబడి ఎవరికి రానటువంటి బిరుదాంకితుడు గోల్కొండ సింహం అని చెప్పి పిలువబడినటువంటి వాడు బద్దం బాలరెడ్డి గారు. బాలరెడ్డి అన్న గారి ఆత్మక భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పి నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. బద్దం బాలరెడ్డి గారు నాకు సుమారు 36 సంవత్సరాల నుండి పరిచయమే కాదు, ఏ పార్టీలో ఉన్న అసెంబ్లీలో పరస్పర సహకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడేటువంటి వ్యక్తి. బద్దం బాలరెడ్డి గారు మరణించడం భారతీయ జనతా పార్టీకే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా తీరని లోటు. నిరంతరం ప్రజాసేవకుడుగా ఎప్పుడు చూసినా ప్రజల మధ్యన ఉండి ఎవరికి అవసరం ఉన్నా కానీ మరి వెంటనే స్పందించేటువంటి వ్యక్తి. మరి మా చిన్నతనంలో బద్దం బాలరెడ్డి గారు, నరేంద్ర గారు పేరు చెప్పడం అంటే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ప్రత్యేకించి బాలరెడ్డి గారు కార్వాన్లో, అదేవిధంగా గోల్కొండ ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు పేద వర్గాలు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి మరి మరణించడం తీరని లోటు. ప్రజల కోసం తాపత్రయ మనిషి, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకునే మనిషి. ఆ వ్యక్తి పోవటం తెలంగాణకే పెద్ద నష్టం. అది శాంతి చేకూరాలని, ప్రజలు ధైర్యంగా ఉండాలని మా పార్టీ పరంగా మనకు కుటుంబానికి అన్ని తీర్ల ధైర్యం చెప్పి సానుభూతి తెలియజేస్తున్నాం. మరికొద్దిసేపట్లో బాలరెడ్డి భౌతిక కాయాన్ని కార్యకర్తల సందర్శన కోసం నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలిస్తారు. ఈ సాయంత్రం మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా వెళ్లి అక్కడ అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.
1962లో పాత బస్తీ ఆలియాబాద్లో జన్మించిన బాలరెడ్డి జనసంఘ్లో చేరి బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. కార్వాన్ నుంచి వరుసగా 85, 89, 94లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసిన బాలరెడ్డి ఓడిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ ఉన్న బాలరెడ్డి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. ఆయన మృతిపై తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.